మన రాష్ట్ర యువతకు ఉపాధి దక్కుతూ ఉంటుంది. ఉపాధి ఎంత ఎక్కువగా దక్కితే అంతగా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది. మార్కెట్ పొటెన్షియాలిటీ ఎంత పెరిగితే గవర్నమెంట్కి అంత ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయని చెప్పని ఏ ప్రభుత్వం అయినా ఆశిస్తుంది. ఆ విధంగా కృషి చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంప్లీట్ దీనికి భిన్నమైన నిర్ణయాలు చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలసీస్ని నమ్మి ఒక పారిశ్రామికవేత్త ఒప్పందం చేసుకున్నప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యకర్తలుగా భావించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు వ్యక్తులు మారచ్చు, కానీ గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారితో ఒక ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ప్రభుత్వం ఉండదు. ముఖ్యమంత్రులుగా వారు రిప్రజెంట్ చేసే పార్టీలుగా, వ్యక్తులుగా వారు మారచ్చు. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఆనర్ చేసి ఉన్నట్టయితే, అదే టెంపోని కంటిన్యూ చేసి ఉన్నట్టయితే, అదే విధమైన సహకారం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించున్నట్టయితే ఆ పెట్టుబడులన్నీ సక్రమంగా సకాలంలో గ్రౌండింగ్ అయ్యాయి.